సాధారణ దగ్గే వారాల తరబడి మనల్ని వేధిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు? సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రమణ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాను నేను. డ్రై కాఫ్ విషయంలో ఇది ఎందుకు ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటుంది? టీబీ ఉన్నా లేదంటే లంగ్ క్యాన్సర్స్ ఉన్నా కానీ చల్లటి నీళ్లు తాగడం, లేదంటే ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫలానావి రెడ్ సిగ్నల్స్ ఇవి ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దగ్గంగా కొంచెం కఫం వస్తుంది, కఫంలో బ్లడ్ కనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. నమస్తే. మనకి సాధారణంగా దగ్గు రాగానే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా దగ్గులేస్తుంది అని మనకి దగ్గు మందు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం, సిరప్ తాగుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఈ సాధారణ దగ్గే వారాల తరబడి మనల్ని వేధిస్తూ ఉంటుంది. మరి దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? ఇది ఎంతవరకు డేంజరు? ఇది నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు? మనకి ఈ సాధారణ దగ్గే అది న్యూమోనియా దాకా వెళ్ళి, సిఓపిడి దాకా వెళ్ళి లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, చివరికి పూర్తిగా లంగ్ ఫెయిల్యూర్ దాకా దారి తీయవచ్చు. అందుకే ఈ దగ్గుని నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా డ్రై కాఫ్ అనేసరికి ఏమీ రావట్లేదు, కఫం లేదు కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎండాకాలంలో ఎస్పెషల్లీ కనిపించే ఈ డ్రై కాఫ్ని నిర్లక్ష్యం చేయకూడదు అని మనం తెలుసుకోవాలి అంటే డాక్టర్ గారిని అడగాల్సిందే కదా. సో సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రమణ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాను నేను. సార్తో మాట్లాడి డ్రై కాఫ్ వల్ల జరిగే హాని ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తెలుసుకుందాం. సో డాక్టర్ రమణ ప్రసాద్ సార్ మనతో ఉన్నారు ఇప్పుడు. సార్, ఇప్పుడు మామూలుగా డ్రై కాఫ్ అనేది జనరల్గా వింటూ ఉంటాం మనము. మెయిన్గా ఎండాకాలంలో ఎక్కువగా వస్తుంది అనేది నేను విన్నాను. మామూలుగా దగ్గుకి ఏదో సిరప్ అని ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు జనరల్గా, సెల్ఫ్ మెడికేషన్. మరి డ్రై కాఫ్ విషయంలో ఇది ఎందుకు ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటుంది జనరల్? అంటే ఏసీలో వాడకం ఉండడం వలన ఏం కారణం ఉండొచ్చు సార్ దీనికి? డ్రై కాఫ్ అనేది అంటే మనకి వెట్ కాఫ్ అంటే అందరికి తెలిసిపోద్ది అనమాట, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని. డ్రై కాఫ్ వచ్చేసరికి చాలా రీజన్స్ ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి అలర్జీ వల్ల. తర్వాత కారణాలు కానీ మనం చూస్తే ఇన్ఫ్లమేషన్ అంటాం, పూత అంటాం కదా, మనకు వాయు శ్వాసనాళాలలో పూత వస్తుంది అనమాట. ఆ పూత వల్ల, లేదా అంటే వాపు అంటాం, ఎగ్జాక్ట్ గా వాపమ్మ. సో ఆ వాపు వల్ల. అలానే కొన్ని సందర్భాల్లో మాత్రం టీబీ ఉన్నా లేదంటే లంగ్ క్యాన్సర్స్ ఉన్నా కానీ అది డ్రై కాఫ్ రూపంలో రావచ్చు అన్నమాట. సో అందుకని ఏంటంటే చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. పొడి దగ్గర కదా చూద్దాము అని ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి, తెలిసిన మెడికల్ షాప్లో కాఫ్ సిరప్ తీసుకోవడం, తాగడం, కొంచెం తగ్గిందంటే ఓకే తగ్గింది కదా అని డిలే చేస్తూ ఉంటారు. అందుకే ముఖ్యంగా ఏంటంటే అది మీరు అడిగినట్టుగా సమ్మర్లో అయినా వింటర్లో అయినా, సమ్మర్లో పొడి దగ్గర రావడానికి చాలా కారణాలు. మొట్టమొదటిది చల్లటి నీళ్లు తాగడం, అంటే సమ్మర్లో ఫ్రిడ్జ్ వాటర్. ఇంకొకటి చాలా మంది మిస్ అయ్యేది, చాలా ముఖ్యమైన ట్రిక్ గురించి, ఎయిర్ కూలర్ అమ్మ, ఏసీ కాదు, ఎయిర్ కూలర్. అలానే ఫ్యాన్ పైన రెక్కలు సరిగ్గా క్లీన్ చేసుకోండి. దానివల్ల బెడ్రూమ్లో కాట్ మీద దిండు చుట్టూ, మనకు బెడ్ చుట్టూ చిన్న ఫోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న అలర్జెన్స్. సో వీటికి నిద్రపోయేది మనం ఎక్కువ 6-7 గంటలు అక్కడే పడుకుంటాం కాబట్టి అక్కడున్న అలర్జెన్స్ని ట్రిగ్గర్ చేస్తాయి. జనరల్లీ బెడ్ చుట్టూ కూడా దుమ్ము ఎప్పటికప్పుడు అవి చిన్న వాక్యూమ్ క్లీనర్ పెట్టి చేయమంటారు, మనం మిస్ అయిపోతూ ఉంటాం. అలానే ఫ్యాన్ రెక్కలకున్న దుమ్ము కూడా కరెక్ట్గా బెడ్ మనం పడుకుంటాం, ఫ్యాన్ వేయగానే అది ఎయిర్ కూలర్ కానీ లేదంటే ఏసీ కానీ. ఎయిర్ కూలర్లో ఏమవుతుందంటే మనం వాటర్ పోస్తాము, ఆ చుట్టూ వెట్ మెష్ లాంటిది ఉంటుంది కదా, ఎప్పుడైతే వాటర్ దాంట్లో ఉందో ఆ ఫోర్స్కి అవి స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. ఈ మెష్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ గ్రో అవుతాయి అన్నమాట. సో మనమే వాటర్ పోసి వాటిని పెంచి ఫోర్స్డ్ ఎయిర్తో మన ఫేస్ మీదకి వచ్చేటట్టు చేస్తాం. ఎప్పుడైతే వస్తున్నాయో డైరెక్ట్ మనం ఇన్హేల్ చేస్తున్నాం. మన రెసిస్టెన్స్ పవర్ బాగున్నంత వరకు ఓకే. ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గుద్దో, ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారు, డయాబెటీస్ ఉండేవాళ్ళు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు, లేదంటే డయాలసిస్ మీద ఉండేవాళ్ళు, అలా మల్టిపుల్ కోమార్బిడ్స్తో ఉండే వాళ్ళకి అందరికీ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్గా మారి న్యూమోనియాగా దారితీస్తాయి. అదే చిన్నపిల్లల్లో కానీ ఎవరికైతే దీర్ఘకాలికమైన లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆస్తమా కావచ్చు, సిఓపిడి కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, వెంటనే ఎగ్జాజర్బేషన్స్ అనమాట. ఇన్ఫెక్షన్తో ఎగ్జాజర్బేషన్ కావచ్చు, లేదంటే ఆ చల్లగాలితో ఆ శ్వాసనాళాలు కుంచుకుపోయి వాపు వచ్చి దాంతో కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయన్నమాట. సో అందుకని
మనం ఎండాకాలంలో ముఖ్యంగా సమ్మర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఈ పొడి దగ్గుతో ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే ఎండాకాలంలో ఎక్కువ ఇంత జనరల్గా ఇంత బేసిక్ విషయమే కానీ చాలాసార్లు మనం దాన్ని మిస్ ఇగ్నోర్ అయిపోతూ చేస్తుంటాం, ఉంటాం. మిస్ అవుతుంటాం. అందుకని ఇప్పుడు ముఖ్యంగా నేను ప్రతి ఒక్క సందర్భంలో పేషెంట్స్కి చెప్తూ ఉంటానమ్మా, ఎవరికైతే ఆస్తమాతో బాధపడుతున్నారో, శివపీడితో బాధపడుతున్నారో, దీర్ఘకాలికంగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అలానే న్యూ పేషెంట్స్కి కూడా ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగొద్దు, ఫ్రిడ్జ్లో వస్తువులు తినొద్దు. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఏదన్నా ఉంటే బయటకు తీసుకొని వేడి చేసుకొని తినండి, కానీ డైరెక్ట్గా తినొద్దు. ముఖ్యంగా మీరు గమనిస్తామా, ఈ సందర్భంలో ఎక్కువ మంది ఏంటంటే బయట కొబ్బరి నీళ్లు లేదంటే షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఉంటారు. మీరు షుగర్ కేన్ జ్యూస్ అప్పటికప్పటికే చేసి ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తుంటారు. ఐస్ క్యూబ్స్తో కూడా సేమ్ అదే ఇబ్బంది. సో ఎంత హైజీనిక్గా ఐస్ క్యూబ్ చేస్తారో మనకు తెలుసు. దాన్ని వేసి ప్లస్ మీరు చూస్తున్నారు కదా, అలానే షుగర్ కేన్ లోపల పెట్టేసి అలానే అన్నీ కారిపోతూ ఉంటాయి, వెంట వెంటనే తాగేస్తుంటారు రోడ్ సైడ్ ఉండే బళ్ళల్లో కూడా. సో అస్సలు హైజీన్ ఉండదు. సో ఇవి చాలా సమ్మర్లో ఎక్కువ మంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటారు. దానికి మనం వెనక్కి తిరిగి కారణాలు చూస్తే ఏముండదు అనమాట. చల్లటి నీళ్లు తాగడం, లేదంటే ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఉన్న కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ తాగడం, వీటితో ట్రిగ్గర్ అయిపోయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీరు చెప్పినట్టుగా ఎయిర్ కూలరు ఇవన్నిటి వల్ల వస్తుంది అన్నారు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఇది లంగ్స్ వరకు వెళ్ళదా, లేదంటే అది లంగ్స్ వరకు వెళ్ళిందా, లేదంటే దగ్గు అన్నప్పుడు జనరల్గా ఏమనుకుంటాం, అది మన ఈఎన్టీ సమస్య ఏమో, గొంతులో సోర్ థ్రోట్ అయింది, థ్రోట్లో కొంచెం ఇరిటేషన్ ఉంది అట్లా అనుకుంటాం కదా. మరి అది లంగ్స్ వరకు వెళ్ళిందా, ఇదా డ్రై కాఫా, ఉట్టి థ్రోట్ ఇరిటేషనా, ఎట్లా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు వెళ్ళడానికైనా కూడా డాక్టర్ దగ్గరికి అది ఎట్లా అంటారు? మీరు అడిగిందమ్మా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నారు కదా, మనకి నోస్ టిప్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు అనమాట. దీన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. నోస్ లోపలికి గాలి వెళ్ళాక మనకి వెనక పోస్ట్ నోస్ నుంచి లోపలికి వెళ్ళి లారింగ్స్ పెరింగ్స్ వెళ్ళాక లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి వెళ్తాం. సో ఎప్పుడైతే ఈ భాగాలు అఫెక్ట్ అయ్యాయో మీరు అన్నట్టుగా ఆ థ్రోట్ ఇరిటేషన్తో డ్రై కాఫ్ వస్తుంటుంది అనమాట. సో మనం అనుకున్నట్టు ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది. సో ఫస్ట్ నోస్లోకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అలర్జెన్స్ అనమాట. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం చెప్పాలమ్మా, చాలామంది మిస్ అయిపోతుంటారు మన ఇళ్లల్లో వాళ్ళే. అలర్జెంట్ ఎక్కడో బయట ఉంది అనుకుంటారు. సో యాక్చువల్గా మనకి ఇంట్లోనే బిగిన్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అంటే స్కూల్ గోయింగ్ కాకుండా చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న లేడీస్, ఇల్లు చిమ్మినప్పుడు, బూజు కొట్టినప్పుడు, వంట చేసినప్పుడు పోపు వేసిన, అగరబత్తి, హారతి, ధూప్ స్టిక్స్, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ క్లీనర్స్, వీటిలో ఉన్నంత అలర్జీ, వీటిలో ఉన్నంత అలర్జెన్స్ ఇంకెక్కడ ఉండవు అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ఇంట్లో మన లేడీస్ కానివ్వండి అందరూ రోజు ఇవి చేసుకుంటూనే ఉంటారు, చేసుకుని మళ్ళీ వర్క్కి బయటకు వెళుతూ ఉంటారు. సో వాళ్ళకి డబల్ ఇంపాక్ట్ అనమాట. వీటన్నిటిల్లో కొన్ని వందల వేల అలర్జెన్స్ ఉంటాయి, రోజు పీలుస్తూనే ఉంటారు. ఎందుకంటే మనలే కదా, మన ఇంట్లో ఇవన్నీ ఉన్నాయని తెలియదు, మాస్క్ పెట్టుకోం. అలానే చిన్న పిల్లలు, దోగాడి పిల్లలు కావచ్చు, చాలా నెలల పిల్లలు కావచ్చు, అక్కడే అమ్మల దగ్గరే ఉంటారు, లేదంటే అమ్మమ్మల దగ్గర ఉంటారు, తాతయ్యల దగ్గర ఉంటారు. పెద్దవాళ్ళు అక్కడే కూర్చుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు అనమాట. సో అలర్జీ అనేది మనకి ఇంట్లోనే బిగిన్ అవుతుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్ మనం ఇంట్లోనే బిగిన్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇండోర్ అలర్జెన్స్ అంటారు. ఎప్పుడైతే మనం వీటికి ఎక్స్పోజ్ అవుతున్నామో ఇంట్లో తెలియకుండానే ఏంటంటే మనం ఎక్కువసేపు ఇప్పుడు మనం అనుకున్నవన్నీ పీల్చేవి కదా, వెళ్తూ వెంటనే ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ అన్నీ అలర్జీకి గురవుతాయి, వాపు వచ్చేస్తాయి అన్నమాట. తుమ్ములు రావడం, గొంతులో నస, దగ్గు, ముక్కు కారడం, ఇవి లక్షణాలు. వీటిని మనం సాధారణంగా అలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. ఇంకా దిగి కిందకి వెళ్ళింది అనుకోండి, ఈ లారింగ్స్ ఫెరింగ్స్ని ఇరిటేట్ చేసి విపరీతమైన బార్కింగ్ కాఫ్, వాళ్ళు ఇక్కడ దగ్గర ఎక్కడికో వినిపిస్తుంటుంది అనమాట, అలా వస్తుంటాయి అనమాట. ఇలా లోపల నుంచి దగ్గాలనిపిస్తుంది, ఇక్కడ లంగ్స్ అంత ఇరిటేషన్ వస్తుంది. కొంతమంది చెప్తారనమాట, లోపలికి వేళ్ళు వెళ్ళవు కానీ సార్ అక్కడ వెళ్ళి గీకేసుకోవాల్సిన అన్నంతగా మాకు అనిపిస్తూ ఉందని. సో అంతా ఎక్కువ వస్తుంది. దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే కాఫ్ని చాలా లైట్గా తీసుకుంటారు. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, కొంతమందికి ఎంత సివియర్ కాఫ్ వస్తుందంటే ఫ్యూ మిల్లీ సెకండ్స్ మనకి ఇక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. కాఫ్ సింకోపీ అంటాం దాన్ని. సింకోపల్ అటాక్స్ అంటే కొంచెం సేపు మనకి అన్కాన్షియస్ అవ్వడం. దేనివల్ల వచ్చింది? కాఫ్ వల్ల. అది కూడా ఏంటి, డ్రై కాఫ్ వల్ల. అంటే కాఫ్కి అంత సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి కాఫ్ సింకోపీ పడిపోవడం, కొంతమందికి కళ్ళలో బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి మొత్తం బ్లీడ్ అవుతుంది అనమాట. కొన్ని విచిత్రమైన సందర్భాలలో అంత సివియర్ కాఫ్కి ఫ్రాక్చర్ రిప్స్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అంత
సింపుల్ కాదనమాట డ్రై కాఫ్ అనేది. అట్ ది సేమ్ టైం డ్రై కాఫ్ ఎందుకు వచ్చింది తెలుసుకోవడం కూడా అంత సింపుల్ కాదు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఏంటంటే బీపీకి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా 2 రకాల బీపీ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఆ 2 రకాల బీపీ మెడిసిన్స్ ఎవరికైతే కొంచెం అలర్జీ ఉందో బయటపడలేదో వాళ్ళకి విపరీతమైన దగ్గు వచ్చే రకంగా చేస్తాయి. బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. సో ఇవి అందుకని ఏంటంటే ఒక పేషెంటు మా దగ్గరికి నాకు ఎక్కువ రోజులుగా డ్రై కాఫ్ వస్తూ ఉందంటే ఇవన్నీ వెంటనే ఆలోచించుకోవాలి. అలర్జీనా, ఇన్ఫ్లమేషనా, ఇన్ఫెక్షనా, లేదంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ ప్రాపర్గా హిస్టరీ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మనం ఒక డయాగ్నోసిస్కి రాగలం. దీనిలో మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, అందరికీ తెలిసింది ఏంటంటే ఆస్తమా అంటే దగ్గు దమ్ము అనుకుంటారు, ఎక్కువ దమ్ము అనుకుంటారు. కానీ ఆస్తమాలోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్తమా ఉంది. దాని పేరే కాఫ్ వేరియంట్ ఆస్తమా. వాళ్ళకు ఉండేది ఆస్తమా, కానీ వాళ్ళకి అసలు ఆయాసం రాదు, పిల్లి కూతలు రావు, ఏముండదు, ఒక్క పొడి దగ్గు మాత్రమే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏంటంటే దగ్గు వస్తుంది, మెడికల్ షాప్కి వెళ్ళాం, ఒక సెట్టిజిన్ వేసుకున్నారు, లేదంటే ఒక కాఫ్ సిరప్ తీసుకున్నారు, కొంచెం తగ్గినట్టు అనిపిస్తే వదిలేస్తూ ఉంటారు. స్లోగా ఇవంటే ఎయిర్వేస్ నేర అయిపోతూ ఉంటాయి, కంజెస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. తెలియకుండానే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వీళ్ళు ఇలా చేసి చూపించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని దానివల్ల సిఓపిడిగా మారిపోద్ది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అయిపోద్ది అనమాట. అందుకని ఏంటంటే డ్రై కాఫ్ కొంచెం ఎక్కువ రోజులుగా వస్తుందంటే మాత్రం దాన్ని తప్పనిసరిగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే కారణం ఏదైనా కావచ్చు, మనం సింపుల్గా వదిలేసేది దానికి కాదనమాట. ఇంకొక డౌట్ నాకేమొచ్చింది అంటే, జనరల్గా డ్రై కాఫ్ ఉంటుంది, వెట్ కాఫ్ ఉంటుంది కదా. అంటే డ్రై కాఫ్ ఏమో ఎలర్జీ రిలేటెడ్, వెట్ కాఫ్ ఏమో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనుకోవచ్చా? అంటే మనం బ్రాడ్గా చెప్పుకోవాలంటే అలానే అనుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసరికి ఇండియాలో స్టిల్ చాలా కామన్ ఇన్ఫెక్షన్ వచ్చి టీబీ అమ్మ. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు కనిపించట్లేదు, కానీ మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు బోర్డు మీద మనం అక్కడ కనిపించాయి 3 వారాల కంటే ఎక్కువ దగ్గుందా, కఫం పడుతుందా, టీబీ కావచ్చు, డాక్టర్ని సంప్రదించండి. ఇప్పటికీ దట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. ఎవరికైతే దీర్ఘకాలికంగా దగ్గుతున్నారో, కఫం పడుతుందో ఎక్కువ శాతంలో, కానీ టీబీలో కూడా పొడి దగ్గు రావచ్చు. అంటే పొడి దగ్గు వస్తే ఇన్ఫెక్షన్ లేదని కాదు, స్టిల్ మనకి ఇన్ఫెక్షన్స్లో కూడా పొడి దగ్గు రావచ్చు అనమాట. అలానే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ, ఆ శ్వాసనాళం లోపల ఏమైనా చిన్న గడ్డలు వచ్చినా కానీ, లేదంటే లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఉన్నా కానీ, ఆ శ్వాసనాళం మీద ప్రెషర్ పడుతున్నా కానీ పొడి దగ్గే రావచ్చు. సో మనం బ్రాడ్గా మాట్లాడుకునే దానికి ఏంటంటే, ఈ డ్రై కాఫ్ వస్తుందంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కంటే కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అలర్జీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటాం. బట్ పూర్తిగా ఇన్ఫెక్షన్ లేదు, పూర్తిగా క్యాన్సర్ లేదని చెప్పడానికి మాత్రం అవ్వదు. అలానే వెట్ కాఫ్ వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు, అంటే ఒక 100% అది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సే ఎక్కువ అనమాట. ఒక్క సిఓపిడి ఈ వ్యాధిగ్రస్తుల్లో మాత్రము ఇన్ఫెక్షన్ లేకపోయినా వాళ్ళకి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన దానివల్ల, మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువైన దానివల్ల వెట్ కాఫ్ వస్తూ ఉంటుంది. స్మోకర్స్ కాఫ్ అంటాం కదా, అలా అనమాట. సో ఏదైనా కానీ ఒక 10 రోజుల కంటే ఎక్కువ వెట్ కాఫ్ కానీ లేదంటే డ్రై కాఫ్ కానీ ఉందని తప్పనిసరిగా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చూద్దాంలే చేద్దాంలే నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు స్మోకర్స్ కాఫ్ అంటే గుర్తొచ్చింది, అంటే కొంచెం బ్రాడ్గా చెప్తారా సార్ స్మోకర్స్ కాఫ్ అంటే? స్మోకింగ్ చేసేటప్పుడమ్మా లోపలికి కొన్ని వందల కెమికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఆ ఎన్ని కెమికల్స్ వెళ్తున్నాయి లోపలికి అనేది, వీళ్ళు ఎంత డేకి ఎన్ని సిగరెట్స్ తాగుతున్నారు, ఎన్ని బీడీలు తాగుతున్నారు, ఎన్ని సిగార్స్ తాగుతున్నారు దాన్ని బట్టి అనమాట. ఎంత ఎక్కువ వాళ్ళు పొగ పీలిస్తే అన్ని ఎక్కువ కెమికల్స్ వెళ్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ నోస్లో చిన్న హెయిర్ కనిపిస్తుంది కదా, అలానే లోపలికి వెళ్తే ఈ శ్వాసనాళం లోపల మన కంటికి కనిపించని సీలియా అని ఉంటాయి. ఆ సీలియా అనేది ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే వేడి గాలి పీలుస్తున్నామో దాన్ని కూలింగ్ చేసి లోపలికి చల్లగాలిగా వెళ్ళే రకంగా అవి చేస్తాయి. రెండోది, మనం ఇంత పొల్యూషన్లో తిరుగుతున్నాం, ఇన్నిటికి బ్యాక్టీరియాకి, వైరస్కి ఎక్స్పోజ్ అవుతున్నాం, అది ఫిల్టర్ లాగా అన్నిటిని ఆపేస్తుంది అనమాట. స్మోకింగ్లో ఫస్ట్ పోయేది ఆ సీలియరీ మెకానిజం. నీట్గా ఒక మనం స్వీపింగ్ చేసినప్పుడు ఎంత చేస్తారో అలా ఆపుతూ వెళ్ళేవి ఏంటంటే ఒకసారి ఇవన్నీ డెడ్ అయిపోతూ వెళ్తాయి అన్నమాట. మోషన్ స్లో అయిపోద్ది, మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. సో ఈజీగా లోపలికి బ్యాక్టీరియా దగ్గర నుంచి, వైరస్ల దగ్గర నుంచి, అలానే ఈ అలర్జెన్స్ దగ్గర నుంచి, పొల్యూషన్ దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోతాయి, పొగ అన్నీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోపల మ్యూకస్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో అవి ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదు, మనం లోపలికి తీసుకున్నవన్నీ మనకి మ్యూకస్ లాగా మారిపోతాయి. ఆ మ్యూకస్ మొత్తం మనం నిద్రపోయినప్పుడల్లా ఉండిపోయి ఉదయం లేసాక ఏంటంటే దగ్గి తీయాలి.
అవును. మనం చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొంతమంది ఆ ఒక్క ప్రాబ్లంతోనే డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. డాక్టర్ గారు లోపల చాలా కఫం ఉంది, థిక్గా ఉంది, నేను ఎంత దగ్గినా బయటకు రావట్లేదు, శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుంది, దీనికి ఏదైనా పరిష్కారం చూపించింది. అది స్మోకర్స్ కాఫ్ అనమాట. సో ఆ క్లియర్ చేసుకునే దానికి ప్లస్ ఆల్రెడీ వీళ్ళు స్మోకింగ్ చేసిన దానివల్ల ఎయిర్వేస్ బిగుసుకుపోతూనే ఉంటాయి కదా, స్పాజంలోనే ఉంటాయి. సో ఉండాల్సిన ఎయిర్వేస్ దగ్గరికి రావడం, లోపల మ్యూకస్ ఫార్మ్ అవడం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బాగా ఇబ్బందులకు గురవుతారు. దాన్ని బయటకు తీసే ప్రక్రియలోనే దగ్గడం, కఫం బయటకు తీయడానికి చేస్తుంది. దాన్ని మనం స్మోకర్స్ కాఫ్ అంటాం. జనరల్గా రాత్రిపూట ఎక్కువ దగ్గు వస్తుంది, పడుకోలేకపోతుంటారు. మామూలుగా కూర్చుంటే తప్ప వాళ్ళు ఇది సాధ్యం కాదు. పడుకుంటే ఎందుకు పడుకోవడం వల్ల ఎక్కువ దగ్గు వస్తుంది సార్? రాత్రిపూట ఎందుకు ఎక్కువ? చాలా ముఖ్యమైన విషయం అమ్మ ఇది. ఎందుకంటే మనకి బాడీలో కెమికల్స్ కానీ హార్మోన్స్ కానీ త్రూఅవుట్ ది డే ఒకలాగా ఉండవు అనమాట. సో కొన్ని సందర్భాలలో వాటి హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, కెమికల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, కొన్ని సందర్భాలలో కొన్ని టైంలో తక్కువ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం డయూర్నల్ వేరియేషన్ అంటాం. సో ముఖ్యంగా మనకి అలర్జీకి సంబంధించిన కెమికల్స్ హిస్టమిన్ ఏదైతే ఉందో దానికి ఒక స్పెసిఫిక్ టైమింగ్లో పీక్ అవుతాయి అన్నమాట. అందుకనే మనం ఎక్కువ మంది చూస్తే ఎవరికైతే అలర్జీతో బాధపడుతున్నారో ఉదయం అంతా బాగానే ఉంటారు, సాయంత్రం 5-6 గంటలు అయినప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6-7 గంటల వరకు ఈ నిద్రపోయే టైం సాయంత్రం నుంచి మళ్ళీ మార్నింగ్ మనం లేసేంత వరకు పీక్ వచ్చేసి మిడ్ నైట్ అరౌండ్ 2-3కి చాలా పీక్ ఉంటుంది అనమాట హిస్టమిన్ రిలీజ్ అయ్యేది. సో దానివల్ల ఏంటంటే రోజంతా వీళ్ళు పొల్యూషన్కి గురయ్యి రోజంతా అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్న ఆ హిస్టమిన్ రిలీజ్ అయ్యేది నైట్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ నైట్ బయటపడతాయి. సో అందుకనే ఆస్తమాకు సంబంధించిన బాధపడే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎమర్జెన్సీ హాస్పిటల్ విజిట్స్ కావచ్చు, ఎక్కువ అదే టైంలో ఉంటాయి అన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఇది. సో సైంటిఫిక్గా మనకు అలా డైనల్ వేరియేషన్ జరుగుతుంది. రెండోది వచ్చేసి బెడ్రూమ్లో ఉన్న చుట్టుపక్కల వీరు ఎక్స్పోజ్ అని చూసుకోవాలన్నమాట. ఇప్పటికీ మీరు చాలా ఇళ్లలో గమనించే ఉంటారు, మనకి మస్కిటోస్ ఎక్కువ ఉన్న దానివల్ల లిక్విడ్ పెట్టేది చేస్తూ ఉంటే, ఇప్పుడు ఇది బెడ్ అనుకోండి, ఇక్కడే మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకుంటారు పక్కనే, బెడ్కి పక్కనే. సో అవన్నీ పీలుస్తుంటారు. మీరు గమనిస్తే దాంట్లో హై ఫ్యూమ్స్ రావడానికి కూడా దాంట్లో ఉన్నాయి. పెంచుకుంటూ పోతే ఇంకా ఎక్కువ ఫ్యూమ్స్ వస్తాయి. వచ్చేది ఎందుకు కెమికల్సే కదా, అది పీలుస్తూ ఉంటారు బెడ్ పక్కనే పెట్టుకొని. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అగరబత్తీలు ఉన్నాయి ఇప్పుడు దోమలకి, అగరబత్తీలన్నీ. సో కెమికల్స్ని అగరబత్తీలాగా వెలిపించి అదే రూమ్లో పెట్టుకొని తలుపు వేసుకొని ఉంటున్నారు. సో అవంతా వీళ్ళే ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎయిర్ కూలర్స్ ముఖ్యంగా ఈ సీజన్లో అలానే సరిగ్గా క్లియర్ చేసుకొని బెడ్ సరౌండింగ్స్, కాటన్ పిల్లోస్, ఏసీ చాలా ఎక్కువ పెట్టుకొని ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఏంటంటే నైటు ఒక పక్కన ఏంటంటే హిస్టమిన్ ఉండేదే ఎక్కువ నైట్, ప్లస్ ఇవన్నీ యాడ్ అయ్యేసరికి ఏంటంటే దగ్గు, ఆయాసం, పిల్లికూతులు, ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్ అన్నీ మనకి రాత్రిపూట ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు నైట్ పూట ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, నైట్ పూటే డొక్కలు ఎగరేస్తూ ఉంటారు, నైట్ పూటే ఆయాస పడుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ వాళ్ళు లేయడం లేట్ అయిపోద్ది, స్కూల్కి వెళ్ళే ఛాన్సులు తగ్గిపోతుంటాం. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ కెరీర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వీటికన్నిటికీ రీజన్స్ ఏంటంటే లోపల ఉన్న అలర్జీ, ఆస్తమా, ప్లస్ ఈ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, ప్లస్ హిస్టమిన్ పీక్ అన్నమాట. పిల్లలు అనగానే గుర్తొచ్చింది సార్, పిల్లలకి ఎవరికైనా పొద్దున్నే 7 నుంచి 8 మధ్యలో వాళ్ళు బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది, ఏ కాలంలో అయినా సరే. బట్ చలికాలం టైంలో అయితే ఆ పీక్ టైంలో వైరస్ ఎక్కువ ఉంటుంది అని అంటారు, నిజమేనా? ఒకవేళ నిజమే అయితే కనుక మరి స్కూల్స్ దాని మీద కొంచెం లేటుగా, చలికాలంలో లేటుగా స్కూల్ పెట్టడం అట్లా ఏదైనా చేయమని మీరు డాక్టర్ సజెస్ట్ చేయొచ్చు కదా? మీరు ఈ క్వశ్చన్ అడగగా నాకు వెంటనే ఇంకొకటి గుర్తుకొచ్చింది. నాకు ఎప్పుడు లోపల ఉండిపోయింది అది. సో మీరు చలికాలంలో పిల్లల గురించి అడిగారు. అట్ ద సేమ్ టైం పిల్లలది సమ్మర్ రాగానే మన పిల్లల్ని అందరూ గమనించే ఉంటాం, సడన్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మిడ్ డే స్కూల్ అంటది. సో సాధారణంగా పిల్లలు ఇంటికి వచ్చేది నార్మల్ డేస్లో 4 o'clockకి 5 o'clockకి వస్తారు, అంటే ఎండ తగ్గిపోయిన టైంలో. మిడ్ డే అనేటప్పటికి కరెక్ట్గా ఏంటంటే 12 o'clockకి వాళ్ళు అక్కడ స్కూల్ క్లోజ్ చేసి పీక్ సమ్మర్లో పీక్ ఎండలో ఇళ్ళకి పంపిస్తున్నారు. సో నాకు ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. సో ఎవరిని అడగాలో కూడా తెలియదు, మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్పాను. బట్ మనం దీనికి కానీ వెళ్తే ఈ మార్నింగ్ పూట చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. మీరు కానీ గమనిస్తే ముఖ్యంగా వింటర్ సీజన్లో ఏదైతే ఉందో
ఆ చల్లగాలి అనేది విపరీతమైన అలర్జీని చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి, స్కూల్ బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు. ఆటోలు అంటే తెలిసింది అంతా ఓపెనే, ఒక ఆటోలో మినిమం 6-7 మంది కుక్కి పెట్టి తీసుకెళ్తారు. స్కూల్ బస్సుల్లో మోస్ట్ ఆఫ్ ది స్కూల్ బస్సుల్లో విండోస్ ఓపెనే ఉంటాయి. సో మీరు అన్నట్టుగా 7 o'clockకి స్టార్ట్ అయితేనే వాళ్ళు 8 o'clockకి రీచ్ అవుతారు, డిస్టెన్స్ ఉన్నది కాబట్టి. సో వీళ్ళు 6 o'clock కల్లా లేయాలి, రెడీ అవ్వాలి, 7 o'clock కల్లా రావాలి, బస్ పికప్ చేసుకోవాలి. సో వీళ్ళ కార్యక్రమాలు బిగిన్ అయ్యేదంతా బాగా చల్లటి వాతావరణంలో. అన్నిటికంటే ముఖ్యంగా ఒక 1/2 hour to 45 minutes, కొన్ని సందర్భంలో అయితే 1 hour ట్రావెల్ బస్సులో చేయాలి, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇవన్నీ ప్లస్ ఆటోలు, బైకుల మీద పేరెంట్స్ తీసుకెళ్ళేవి, ఇవన్నీ ఏంటంటే చిన్న పిల్లల్లో చిన్న వయసు నుంచే ఆస్తమాకి దారితీసే వ్యవహారాలు అనమాట. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ వీటి మీద చాలా దృష్టి పెట్టాలి. సో ఒకటేంటంటే పొల్యూషన్ విపరీతంగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు, చల్లగాల్లో వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక అలర్జీ, ఆస్తమాలే ఎక్కువ కాకుండా మనకందరికీ తెలిసింది చల్లగాల్లో వైరస్లు బాగా విజృంభిస్తాయి, ఈజీగా అవి మల్టిప్లై అవుతాయి అనమాట. సో వీళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇప్పుడు మనమే పెద్దవాళ్ళకి మాస్క్ పెట్టుకొని వెళ్ళండి అంటేనే చాలామంది 2-wheelersలో హెల్మెట్ పెట్టుకొని, లేదంటే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్లీ 2-wheelers వాళ్ళు అనేది మాస్క్ పెట్టుకొని హెల్మెట్ వేసుకొని వెళ్తేనే సేఫ్ అనమాట. చిన్నపిల్లలకి అవన్నీ ఏమీ ఉండవు. సో విపరీతమైన పొల్యూషన్కి, చల్లగాలికి, బ్యాక్టీరియా వైరస్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి పెద్దవాళ్ళతో పోలిసి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి న్యూమోనియాలు కావచ్చు, లేదంటే ఎర్లీ ఏజ్లోనే అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమాలకు కావచ్చు, వీటన్నిటికి దారి తీస్తుంది అనమాట. సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది అందరూ కొంచెం ఆలోచించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. అంటే అట్ ది సేమ్ టైం నేను చెప్పినట్టు చూసుకోవాలి. అలానే మండు టెండర్ల పిల్లల్ని ఇంటికి పంపించడం, ఆ మిడ్ డే స్కూల్ అనేది కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అన్ యాక్షన్ అబౌట్ దట్. థింక్ చేస్తే కొంచెం అన్నా బెటర్గా ఉంటుంది అనుకోవచ్చు. డ్రై కాఫ్ విషయంలో మనం డ్రై కాఫ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి ఫలానావి రెడ్ సిగ్నల్స్, ఇవి ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అప్రమత్తం కావాలి అనే కైండ్ ఆఫ్ సిగ్నల్స్ ఏమున్నాయి? ఫస్ట్ వచ్చేసి 1 week కంటే ఎక్కువ డ్రై కాఫ్ ఉంది అంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి. సో ఈ 1 week లోపల మనం మెడికల్ షాప్కి వెళ్ళాం, ఏదో ఒకటి మందులు వాడేసాం, యాంటీబయాటిక్స్ ఇచ్చారు వాడేసాం, ఇవన్నీ ఏంటంటే మెడికల్ షాప్ అతను డిసైడ్ చేస్తాడనమాట ఈ పేషెంట్ యొక్క హెల్త్ గురించి. సో వారం రోజులు అలా గడిపేసాం, తగ్గింది హ్యాపీ, తగ్గలేదనుకోండి సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్సైడ్. అలానే దాంతోపాటు ఈవినింగ్ కొంచెం ఫీవర్ వస్తూనే ఉంది, కొంచెం దగ్గంగా కొంచెం కఫం వస్తుంది, కఫంలో బ్లడ్ కనిపిస్తుంది, ఆకలి తక్కువ అవుతూ ఉంది, గిడ్డినెస్ లాగా అనిపిస్తూ ఉంది, సో సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఆయాసం వస్తుంది, నడిచిన మెట్లెక్కిన ఇబ్బంది పడుతున్నాం, చెస్ట్ అంతా బిగుసుకుపోతూ ఉంది, పిల్లికూతులు వస్తున్నాయి, ఇటువంటివి ఏ ఒక్కటి ఉన్నా 1 week తర్వాత వెంటనే మనం డాక్టర్ని కలవాలన్నమాట. ఎందుకంటే ఇది టీబీనా, న్యూమోనియానా, క్యాన్సరా, ఇంకా వేరే ఏదైనా లంగ్లు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏదన్నా అవ్వచ్చు అనమాట. సో 1 week తర్వాత కూడా అది ఏ కాఫ్ అయినా కానీ, డ్రై కాఫ్ అయినా కానీ, వెట్ కాఫ్ అయినా కానీ కంపల్సరీగా దాన్ని అవాల్యుయేట్ చేసుకొని రీజన్ ఏంటిదని చూసుకోవాలి. ఫ్రిజ్ వాటర్ తాగడం మానేయాలంటారా? ఎవరికైతే దీర్ఘకాలికమైన లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్నపిల్లలు తప్పనిసరిగా ఆపేయాలి. మిగతా వాళ్ళు ఏంటంటే అంత చల్లటి నీళ్ళు కాకుండా కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటే బెటర్. అంటే ఫ్రిజ్ వాటర్ కన్నా అందులో కుండ నీళ్ళు చాలా బెటర్ అంటారు. అలాగే ఐస్ క్రీమ్ తినడం అనేది పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు ఎండాకాలం కాబట్టి. ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటి వల్ల దగ్గు పెరుగుతుందా? సో డెఫినెట్గా పెరుగుతుంది, బట్ ఎవరికైతే అలర్జీస్ ఉన్నాయో వాళ్ళలో పెరుగుతుంది. నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు. నార్మల్ పిల్లలకి, నార్మల్ పెద్దవాళ్ళకి ఏ రకమైన అలర్జిక్ ఆస్తమాలు కానీ బ్రాంకైటిస్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకోవచ్చు. మామూలుగా దగ్గు అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 1 to 1 దగ్గగానే కంటాజియస్ అవుతుంది. డ్రై కాఫ్ కూడా కంటాజియస్ అవుతుందా? 90% కంటాజియస్ కాదు, కానీ 10%లో అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, టీబీ ఉన్నా కానీ డ్రై కాఫ్ వస్తుంది కాబట్టి ఆ 10%లో డెఫినెట్గా అది కంటాజియస్. సో ఎవరైనా కానీ దగ్గుతున్నారు, పొడి దగ్గ లేదంటే తడి దగ్గ, కంపల్సరీ మాస్క్ ధరించడం వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేఫ్. ఈ స్మోకింగ్ కాఫ్ గురించి మాట్లాడుకున్నాం మనము. అయితే ఈ స్మోకింగ్ కొంతమంది చేయకపోయినా కూడా లంగ్స్ డ్యామేజ్ అవుతుంటాయి, అలా అయ్యే అవకాశం ఉందా స్మోకర్స్లో కూడా? చాలా వరకు. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం చూసారా, మనకు పొల్యూషన్ ఇంట్లోనే బిగిన్ అవుద్ది, ఇండోర్ అలర్జెన్స్ అని అక్కడే స్టార్ట్ అవుద్ది. అలానే వర్క్ ప్లేస్లో ఇప్పుడు మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ చూస్తే మేజన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, లేదంటే ఈ కోల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు,
కాటన్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, వాళ్ళు ఉన్న వాతావరణం, పనిచేసే వాతావరణంలో ఉన్న విపరీతమైన పొల్యూషన్తో, ఇంకా కొన్ని విలేజెస్లో ఎక్కడైతే ఈ గ్యాస్ స్టవ్లు లేవో ఇంకా వాళ్ళు బయోమాస్ ఫ్యూలా వాడుతూ ఉన్నారు. దానివల్ల వీటన్నిటి వల్ల ఏంటంటే అన్ని పొగ, అన్ని పీల్చేవి, అన్ని వ్యర్థాలే కాబట్టి వాటితో కూడా లంగ్ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఒక స్మోకింగ్ అవ్వాల్సిన పని లేదు. జలుబైనప్పుడు కానీ దగ్గు వచ్చినప్పుడు కానీ స్టీమ్ చేస్తారు కదా, ఆవిరి పడుతూ ఉంటారు. అది పట్టడం వల్ల దగ్గు తగ్గే అవకాశం ఉందా? చల్లటి వస్తువులు మంచిది కాదంటున్నాం, దాని ఉద్దేశం వేడి వస్తువులు మంచిదని. సో రెండు రీజన్స్ ఏంటంటే చల్లటి వస్తువులు గాలిలో గొట్టాలను బిగిచేస్తాయి, వేడి వస్తువులు, వేడి వేపర్స్ గాలిలో ట్యూబ్స్ని తెరిపిస్తాయి అనమాట. సో ఎప్పుడైతే కంజెషన్ ఉందో, లోపల కఫం ఉందో, మనం స్టీమ్ తీసుకుంటే ఓపెన్ అవుతాయి కాబట్టి పేషెంట్కి సిమ్టమాటిక్గా బెటర్ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ కఫం బయటకు వచ్చి ఇంకా ఫ్రీ అవుతుంది. అలా అని చెప్పేసి కంటిన్యూస్గా స్టీమ్ తీసుకోకూడదు. కొంతమంది వస్తూనే ఉన్నారు, కోవిడ్ అప్పుడు బిగిన్ చేసిన స్టీమ్ ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. అది మంచిది కదా, ఎందుకంటే హాట్ వేపర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి చాలా డెలికేట్ మ్యూకస్ మెంబ్రెన్స్ అవి డ్యామేజ్ అవుతాయి. జనరల్గా దగ్గులు వచ్చినప్పుడు అల్లము తేనె కలిపి తీసుకోవాలంటారు, అట్లాగే మిరియాల పాలు తాగాలంటారు, హల్దీతో అంటే పసుపు పాలు తాగాలంటారు. ఇవి ఎంతవరకు సేఫ్? చాలా వరకు సేఫ్ అమ్మా, ఎందుకంటే ఇవన్నీ మనకి ఎప్పటి నుంచి గుడ్ ఓల్డ్ హోమ్ రెమెడీస్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ అల్లం కానీ, అలానే పసుపు కానీ, ఇవన్నీ అన్నీ మంచివే. సో దాన్ని తగిన మోతాదులో తీసుకుంటే డెఫినెట్గా యూస్ఫుల్గానే ఉంటాయి అవి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కఫ్ సిరప్స్. దగ్గు మందులు జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి దగ్గులేస్తుంది, మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సిరప్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. బట్ యాజ్ యూ సెడ్, 2 రకాల డ్రై కఫ్కి వేరే సిరప్, మామూలు వెట్ కఫ్కి వేరే సిరప్ ఉంటాయి. బట్ అయినా అది తెచ్చుకొని వాడడం సేఫేనా? వాడచ్చా, వాడకూడదా? ఓవర్ ద కౌంట్ ఎంతవరకు సేఫ్ అది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1 వీక్ తర్వాత కూడా మనకి దగ్గు ఉంది, పొడి దగ్గు కానీ తడి దగ్గు అంటే మాత్రం ఏం వాడకూడదు. సో కాఫ్ సిరప్స్ 2 రకాలు, డ్రై కాఫ్ సిరప్, వెట్ కాఫ్ సిరప్. పేరులోనే మనకు ఉంటుంది అనమాట. ఫర్ కాఫ్ సప్రెషన్. రెండోది ఏంటంటే ఎక్స్పెక్టరేషన్. కాఫ్ సప్రెషన్ అంటే పొడి దగ్గుని సప్రెస్ చేయడానికి. ఈ పొడి దగ్గుని సప్రెస్ చేసే వాటిలన్నిటిల్లోనూ యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి. క్లోరిఫెన్బిన్ మ్యాలెట్ ఎక్కువ ఉంటుంది, లేదంటే సెట్రిజిన్ ఉంటుంది అనమాట. ఎవరికైతే పొడి దగ్గు అలర్జీ వల్ల వచ్చిందో వాళ్ళలో మాత్రం ఈ కాఫ్ సిరప్ బాగా పనిచేస్తుంది. సో వాడినంత వరకు బాగుంటుంది అనమాట, ఆపేయంగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వెట్ కాఫ్కి వచ్చేసరికి దాంట్లో బ్రాంకో డైలేటర్స్ ఉంటాయి, అలానే మ్యూకస్ని స్మూత్గా లిక్విఫై చేసి బయటకు తీయడానికి ఉంటాయి. సో ఎవరికైతే కఫం వస్తుందో, తిక్కుగా వస్తుందో, ఆ కఫాన్ని నీళ్ళలాగా తీసి బయటకు తీయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. సో వెట్ కాఫ్ ఏదైతే ఉందో దాని కాఫ్ సిరప్స్ అనేది యూజ్లెస్. కొన్ని సందర్భాల్లో మాత్రం డ్రై కాఫ్ అలర్జీకి సంబంధించి ఉంటే మాత్రం ఈ కాఫ్ సప్రెసెంట్స్ ఉపయోగపడతాయి. కానీ ప్రతి ఒక్క దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, సో అది డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జస్ట్ అలా వెళ్ళి తీసుకుని వాడడం అనేది మాత్రం అస్సలు సేఫ్ కాదు. ఏది మనం సొంతంగా తీసుకోవడం మంచిది కాదు, దట్టు లాంగ్ టర్మ్ తీసుకోవడం అయితే అస్సలు మనం అడ్వైజబుల్ కాదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ బెనిఫిషియల్ షో అయింది అనుకుంటున్నాను నేను. దగ్గు అనేది చాలా చిన్నదే అని తీసిపడేసే విషయము కాదు, అట్లా అని చెప్పి సెల్ఫ్ మెడికేషన్తో తగ్గుతుంది అని కాదు. వారం తర్వాతనే ఇంకా దగ్గు తగ్గట్లేదు అంటేనే కొంచెం అప్రమత్తం కావాలి. 3 వారాలైనా తగ్గట్లేదంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాల్సిందే. సో ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.